మొన్న బూట్ కట్ బాలరాజు మూవీ టైంలో సోహెల్ నన్ను బిగ్ బాస్లో చాలా మంది చూశారు. బట్ సినిమా తీస్తే ఇప్పుడు నన్ను ఎందుకు చూడట్లేదు అని అనడం జరిగింది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? మిస్టేక్ ఎక్కడ అనేది ఈ వీడియో యొక్క డిస్కషన్. ఒకవేళ డీప్గా గనక ఆలోచిస్తే సోహెల్ చేసిన స్టేట్మెంట్ పట్ల ఇది ఎలా ఉందంటే, నేను మా ఊర్లో ఒకసారి క్రికెట్ ఆడుతుంటే కొంతమంది చూశారు, ఇప్పుడు స్టేట్ లెవెల్కి వెళ్తుంటే ఛాన్స్ ఇవ్వరేంటి అన్నట్టుంది. ఇంకా క్లియర్గా బిగ్ బాస్కి సినిమాకి ఎంత తేడా ఉంది అనేది చెప్తే, పబ్జీ గేమ్లో గన్ పట్టుకోవడానికి, రియల్ లైఫ్లో బార్డర్లో గన్ పట్టుకోవడానికి ఇలాగా. అండ్ అఫ్ కోర్స్ సినిమా అనేది బార్డర్స్లోని సోల్జర్స్తో పోల్చేది కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ లాగా ట్రీట్ చేయొచ్చు. బిగ్ బాస్ గేమ్కి బయట ఉండే సినిమాకి చాలా తేడా ఉంది అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. తెలుగులో ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయట ఫెయిల్ అయ్యారు, అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఏమేం ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వటం మిస్ అయ్యారు అనేది గనక ఒకసారి ఆలోచిస్తే, బిగ్ బాస్ నుంచైనా, ఏ షో నుంచైనా, ఏ గేమ్ నుంచైనా, ఏ షార్ట్ ఫిల్మ్ నుంచైనా, ఎలాంటి ఫేమ్ నుంచైనా పాటించాల్సినవి రెండే రెండు. ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవటం. రూల్ నెంబర్ 1, కేర్ అండ్ థింక్ అబౌట్ ఓన్లీ స్క్రిప్ట్. మన తెలుగు బిగ్ బాస్కి అండ్ తమిళ్ అండ్ హిందీ కంటెస్టెంట్స్కి ఎంత తేడా ఉందంటే, హిందీ సైడ్ ఏమో కొంతమంది ప్రజెంట్ ఫుల్ బిజీ, ఆల్బమ్స్, డ్యాన్స్ షోస్ అండ్ సాంగ్స్ అండ్ కొన్ని రోల్స్తో. మిగతా చాలామంది మోడలింగ్ సైడ్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు. మీరు కూడా అలాగే ఒక్క ఆప్షన్తో మల్టిపుల్ వేస్లో లాభం పొందొచ్చు. మూవీ టికెట్స్ అవని, ఇంకా ఏ పర్చేజ్ అయినా కానీ డిస్కౌంట్ ఎంత అనేది చూస్తామో, ఎడిషనల్గా దానితో పాటు క్యాష్ బ్యాక్ ఉంటే కిక్ ఉంటుంది. అలాంటి ఒక క్రెడిట్ కార్డ్ ఇది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నదే ఇది. ఇంకా మార్కెట్లో ఉన్న ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటే అది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డే. దీంతో ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా కానీ ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్స్ అని సోది కాకుండా డైరెక్ట్ మనీయే. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫుడ్ డెలివరీ యాప్స్, మూవీ టికెట్ యాప్స్, ఇలా వేటిల్లో అయినా కానీ 999 ఇయర్లీ ఫీ ఉంటుంది. అది ఎలాగో మీకు ఆర్ మీ ఫ్రెండ్కి కానీ ఒక ఫోన్ ఆర్డర్ పెట్టినా ఆ మనీ వచ్చేసినట్లే. మిగతాదంతా బోనసే. మంత్లీ 5,000 అలా ఇయర్కి మ్యాక్సిమం 60,000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి అప్లై చేసుకోండి. వీడియో కంటిన్యూ చేస్తే, మనోళ్ళల్లో ఒక 5% అయితే ఆల్రెడీ కొంత పాపులారిటీ ఉంది. బిగ్ బాస్కి వచ్చాక సేమ్ అదే ప్లాట్ఫామ్స్లో మూవ్ అవుతూ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక సగం మంది అయితే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా చాలామంది లైమ్ లైట్కి దూరంగా వెళ్ళిపోయారు. మరికొంతమంది ఎంజాయ్ పండగ. మరికొంతమంది వచ్చినవన్నీ ఒప్పేసుకొని క్యాష్ చేసుకోవటం, క్యాష్ పోతుందని తెలిసి సింపతి కార్డు ఇవ్వటం, అది కూడా అవ్వకపోతే ఇక చివరిగా పొలిటికల్ పార్టీలో దూరేయటం. అఫ్కోర్స్ దానివల్ల యూజ్ ఏమి ఉండదనుకోండి. మహా అయితే చాలా రోజులు అయిపోయింది ఫేమ్ బటన్ యూజ్ చేసి, సో ఒక న్యూస్ క్లిప్స్ ఇద్దామని అంతే. కానీ ఈ బిగ్ బాస్ 2 మూవీస్ అనే విషయంలో మటుకు నాకు తెలిసి తమిళ్ కంటెస్టెంట్స్లో కొంతమంది రైట్ పాత్ని చూస్ చేసుకుంటున్నారు. ఐ మీన్ బిగ్ బాస్కి వెళ్ళిన ప్రాసెస్లో స్పెండ్ చేసిన టైం కానీ, వచ్చిన చిన్న స్కోప్ని పగడ్బందీగా గురి చూసి కొట్టడం జరిగింది. అందులో ముందు హరీష్ కళ్యాణ్. బిగ్ బాస్కి ముందు కొన్ని సినిమాలు చేసిన, ఆఫ్టర్ బిగ్ బాస్ తాను లీడ్ రోల్స్లో చేసి మంచి సక్సెస్ కొట్టారు. స్టిల్ దాన్ని ఇంకా అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కూడా. అలాగే రీసెంట్గా డాడా ఫేమ్ కవిన్, జో మూవీ రియో రాజ్, ఇంకా అరవ్, ఇలా కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులారిటీని తెచ్చుకున్నారు. ఇంకా వీళ్ళకంటే ఒక వ్యక్తి ఉన్నారు, శ్రీ. మానగరంలో యాక్ట్ చేసిన పర్సన్ బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చారు. బట్ 4 డేసే ఉన్నారనుకోండి. తన స్క్రిప్ట్ సెలక్షన్ అయితే మరీ హై ఉంటుంది. ఒక సినిమా ఓకే చేయడానికి చాలా టైం తీసుకుంటారు శ్రీ. పైన చెప్పిన అందరూ టైం తీసుకొని మూవీ స్క్రిప్ట్ విని తమకి సెట్ అయ్యిద్దా లేదా అని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నవారే. బట్ మన తెలుగు విషయానికి వస్తే మన వాళ్ళు ఇక్కడే మిస్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎండ్ అయ్యి బయటికి వచ్చిన మరుక్షణం ఒకటే సైన్లు, ఎన్ని ఓకే అంటే అన్ని. అతడే ఆమె ప్రియుడు, బ్లాక్ అండ్ ఇంకొన్ని మూవీస్లో కొన్ని రోల్స్, ఇలా అస్సాం బస్ ఎక్కి రైట్ అనుకుంటూ వెళ్ళిపోయారు ఒకరు. ఇంకొకరు వచ్చిందే ఛాన్స్ అని టపా టపా చేసుకుంటూ పోతే ఏముంటుంది. ఒకే ఇయర్లో 2 ఆడియన్స్ మీద రివెంజ్ లాగా, యుద్ధం లాగా, అబ్బవరం లాగా కానిచ్చేద్దామంటే ఆయనకంటే గ్రహాలు ఆడుతున్నాయి. ఆయన లక్ అది. రోడ్ మ్యాప్ లేకుండా రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు. మీరేమో కుదరకపోతే ఏడ్చే సింపతి ప్లాన్. సింపతిని ఎందుకంటున్నా అంటే, బూట్ కట్కి సోహెల్ కొంత డబ్బు పెట్టారని విన్నాను. మేబీ మనీ వల్ల అయి ఉండొచ్చు. అంత ఏడ్చే బదులు ముందు స్క్రిప్ట్ గురించి ఆలోచించుంటే బాగుండేది కదా. సరే, స్క్రిప్ట్ డౌట్ అయి ఉంటే థియేట్రికల్గా లాస్ వస్తుంది అనుకున్నప్పుడు ఓటీటీకి వెళ్ళి ఉండాలి. అలా ప్రొడక్ట్ లేదు, బట్ స్టిల్ కొట్టేయాలంటే ఎలా? ఇప్పుడు మన తెలుగులో అభిజిత్నే తీసుకుందాం. సినిమాలు చేయట్లేదు, ఓన్లీ 2 వెబ్ సిరీస్లు చేశారు.
ఒకటి యాంథాలజీ, ఇంకోటేమో రీసెంట్గా ఒకటి. నాకు తెలిసి మన తెలుగులో అభిజిత్కి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కదా అని చెప్పేసి కంటెంట్లెస్ ప్రొడక్ట్స్ అన్నీ ఓకే చేసి ఆడియన్స్కి విసుగు తెప్పియటం, డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ పెట్టేయటం, ఉన్న ఫేమ్ని అనవసరంగా చెడగొట్టుకోవటం, ఎందుకులే అని ఇలా ఆలోచించి నో అని చెప్పేసి ఉంటారు. పైన చెప్పిన సోహెల్ కానీ కౌశల్ కానీ వీళ్ళనే కాదు, మిగతా కొంతమంది కూడా ఓన్లీ మనీ సైడ్ నుంచి ఆలోచించి ఓకే చేసి యాక్ట్ చేశారని ఈజీగా చెప్పచ్చు. అది మనీ సైడ్ నుంచి తప్ప సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నం జీరో అని చెప్పచ్చు. చాలామందికి బయట యాక్టింగ్ ఛాన్సులు, డైరెక్షన్ ఛాన్సులు ఒకటి కూడా రాక తిరుగుతుంటే, మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏమో దానివల్ల రాక వచ్చే మినిమం టు మ్యాక్సిమం ఫేమ్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు. ఇక రైతు బిడ్డ వద్దులే, రైతు పేరు చెప్పి స్కామ్ చేస్తుంటే ప్రేక్షకులు గెలిపించారు. రేపో మాపో రైతు బిడ్డ అని టైటిల్ పెట్టి సినిమా తీసి, నేను మీరు రైతు బిడ్డనే, సినిమా చూడండి, ఎందుకు చూడట్లేదు ఒక రైతు బిడ్డ సినిమా అని రైతు పేరు చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రూల్ నెంబర్ 2 వచ్చేసరికి సింపుల్, ఏం లేదు. అదేంటంటే మస్ట్ ఫాలో రూల్ నెంబర్ 1. టైం తీసుకొని తనకి సెట్ అయ్యే మూవీ సెలెక్ట్ చేసుకుంటే, అంటే అన్ని సినిమాలు అందరికీ సెట్ అవ్వవు కదా, సో కొన్ని సమయాల్లో ఓపిక్గా మూవ్ అవ్వటమే మంచిది. అలా చేస్తే కొద్దో గొప్ప ఛాన్స్ ఉంది. డైరెక్ట్ అటాక్ అంటే అది అన్నిసార్లు చల్లదు. స్టెప్ బై స్టెప్ మూవ్ అవ్వాలి. మంచి రోల్స్, మంచి గుర్తింపు, మంచి స్క్రిప్ట్, మంచి పేరు. ఆకాశమే నీ హద్దురా, టార్గెట్ పెట్టచ్చు. బట్ ఒకేసారి డైరెక్ట్గా ఆకాశానికి ఎగిరేయాలంటే రియాలిటీలో కష్టం. దానికి ఎంతో ప్రణాళిక కావాలి, ఎంతో హార్డ్ వర్క్ కావాలి. సో ఎట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే, ఈ జనరేషన్కి తగ్గ, ఈ టైంకి తగ్గ, ఇఫ్ పాసిబుల్ అప్గ్రేడెడ్ మూవీస్తో వస్తే బెటర్. అవుట్డేటెడ్గా ఉంటాం, అవుట్ అయిపోతామంటే దానికి ఎవరు ఏం చేయలేరు, ఎవ్వరూ దేకలేరు. బిగ్ బాస్ ఓట్స్ ఎప్పటికీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావు అని తెలుసుకుంటే మంచిది. బై ది వే, లాస్ట్ 3 years తెలుగు బిగ్ బాస్ మరీ దారుణంగా అయింది. టీఆర్పీ రేటింగ్ లేపడం కోసం తప్ప కంటెస్టెంట్స్ సెలక్షన్స్ విషయంలో ఎలాంటి కేర్ లేదు. ఐ మీన్ ఎంచుకునే విషయంలో. ఫ్యూచర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉంటే నాదొక సలహా, స్ట్రాటజీస్ ఆలోచించండి. దట్స్ గుడ్, అలాగే ఉండాలి కూడా. ఇన్ఫ్యాక్ట్ సోహెల్ తన ఫ్రెండ్తో అలా చేసి మనీ తీసుకొని బయటికి రావటం కూడా స్ట్రాటజీ. అది మంచిది. ఒకరిని మోసం చేయి, తప్పులేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. ఒకవేళ సినిమాల్లోకి రావాలంటే స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ సెలక్షన్పై మాత్రమే ఆలోచించండి, బట్ నాట్ ఆన్ సింపతి కార్డ్. బికాస్ స్క్రిప్ట్ ఆల్వేస్ హెడ్ ఆఫ్ కార్డ్. సో ఇది మరి, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి గైస్? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.